ఎన్నో దశాబ్దాల కళ నెరవేరిన రోజు, సుదీర్ఘంగా ఉన్న స్వప్నం సాకారమైన రోజు. మొత్తంగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడి నేటితో 11 సంవత్సరాలు పూర్తయింది. 65 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర కళ 2014 జూన్ 2 నెరవేరింది. పోరాటాల ద్వారా ఏర్పడిన తెలంగాణ నేటితో 12వ సంవత్సరంలోకి అడుగెడుతోంది. ఈ 12 సంవత్సరాల్లో తెలంగాణ ఎన్నో రకాలుగా మార్పులకు గురైంది. స్వీయ పరిపాలన అందుకుంది. అభివృద్ధితో ఇతర రంగాలలో అనేక మార్పులు చవి చూసింది. దేశంలోనే ప్రత్యేకమైన స్థానాన్ని అందుకుంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం దాదాపు 65 సంవత్సరాల పాటు వివిధ దశల్లో పోరాటాలు జరిగాయి. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం 1952 నుంచి 69 వరకు ఈ సంవత్సరం మధ్యకాలంలో అనేక ఉద్యమాలు జరిగాయి. 69 నుంచి 2001 వరకు ఉద్యమాలు మరో మలుపు తీసుకున్నాయి. 2001 నుంచి 2014 దాకా తెలంగాణలో తీవ్ర స్థాయిలో ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష ఉద్యమాలు జరిగాయి. 1969లో తెలంగాణ ఉద్యమం తారాస్థాయికి చేరినప్పుడు అప్పటి పాలకులు ఆ ఉద్యమాన్ని తొక్కేశారు. ఇక ఇదే క్రమంలో 2001లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేక తెలంగాణ సాధన ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సమితిని స్టార్ట్ చేశారు. 2009 తర్వాత ఉద్యమంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. చివరికి 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఎన్నో సంఘటనలు తీవ్ర స్థాయిలో మలుపులు తిప్పాయి. ముఖ్యంగా 2009 అక్టోబర్లో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి హైదరాబాద్ లో స్థానిక రిజర్వేషన్లు ఎత్తివేసి ఫ్రీ జోన్ గా నిర్ణయించడంతో ఉద్యమం ఉవ్వెత్తునెగిసింది. హైదరాబాద్ కనుక ఫ్రీ జోన్ గా మారితే ఇక్కడి యువతకు ఉద్యోగాలు లభించవని, రిజర్వేషన్లు కోల్పోతామని, అది గతంలో పొందుపరుచుకున్న నిబంధనలకు పూర్తి వ్యతిరేకమని నాడు తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. ఇక నాటి నుంచి తెలంగాణ రూపుదాల్చింది. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం, ఇలా అనేక దశల్లో ఉద్యమాలు జరగడం వల్ల తెలంగాణ కళ చివరికి సాకారమైంది. ఈ కృతువులో ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది నాటి పరిపాలకులు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. సో వాళ్ళకి వ్యతిరేకంగా అనమాట పోలీస్ కేసులు ఎదుర్కొన్నారు. పోలీస్ చేతిలో తీవ్రమైన లాఠీ దెబ్బలు తిన్నారు. చివరికి స్వరాష్ట్ర సాధన కోసం సాధ్యం అవడంతో వారంతా ఆనందం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ తొలి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాలేకపోయింది. చివరికి 10 సంవత్సరాల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, పార్టీని అధికారంలో తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించడంతో రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి లభించింది. ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోంది.